పిల్లలతో సంతోషంగా ఉంటున్నాం. అంటే దానికి కారణం నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్. నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్ క్రిముల బారి నుంచి మనల్ని రక్షిస్తుంది మరియు మంచి సువాసన కూడా ఇస్తుంది. అయితే మీరు కూడా మీ కుటుంబంతో సంతోషంగా గడపాలనుకుంటున్నారా? ఇప్పుడే వాడండి నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్. ఇక్కడ డావోస్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు ఏం తీసుకొచ్చాడు? ఒక కంపెనీ తీసుకొచ్చాడా? ఓల్డ్ ఫ్రెండ్ నేను పరిచయం చేసిన బిల్ గేట్స్తో ఫోటో తీసుకుంటున్నాడు. ఈయనకు వచ్చి పెద్ద చైర్ వేసుకొని బిల్ గేట్స్ ఏదో ఆయన శిష్యుడిలాగా బతిమాలితే నేను పరిచయం చేశాను. మీ అందరికీ ఆ సంగతి తెలుసు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఫస్ట్ నేను దేవగౌడకు పరిచయం చేశాను 96లో 97లో. ఆ తర్వాత చంద్రబాబు నాయుడుకి 15 నిమిషాల అపాయింట్మెంట్ ఇప్పించా. 700 కంపెనీలు తీసుకొచ్చా. రాష్ట్రాన్ని బాగు చేస్తానంటే సర్వనాశనం చేసిన ఈ సిగ్గులేని వాళ్ళకి మీరు కొంతమంది ఓట్లు వేస్తున్నారు. ఇంకొకడైతే ఉండడు. నవంబర్ 23 198 మంది లీడర్స్ వస్తే ముఖ్యమంత్రి గారు రండి అంటే చంద్రబాబు నాయుడు వచ్చాడా? లాస్ ఏంజలస్ దావోస్ వెళ్ళి అదానికి డీల్ ఇస్తున్నారు. మెగా కృష్ణారెడ్డి 2.5 లక్షల కోట్ల అవినీతి చేసిన ఆయనకి డీల్ ఇస్తున్నారు. ఏమనంటే కాల్ చేసి నన్ను చంపుతారట. రేయ్, మీలాంటి వాళ్ళు 100 మందిని చూసి నన్ను చంపుతూ నన్ను అందరూ చచ్చారు. మీకు తలంపు రాకముందే మీరు పోతారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం 90% మనం ఉన్నాం. 6 కులాల అగ్రవర్ణస్తులు అభివృద్ధి కోరుకున్నోళ్ళు అప్పులు తీర్చుదామన్నా నన్ను కోరుకుంటున్నా. ఇదే నా మెసేజ్. ఏంటి? దావోస్ నుంచి చంద్రబాబు నాయుడు ఖాళీ చేతులతో వచ్చాడు. రేవంత్ రెడ్డి ఖాళీ చేతులతో వచ్చాడు. మళ్ళీ తెలంగాణని మెగా కృష్ణారెడ్డికి తాకట్టు పెట్టాడు. మోదీ వచ్చి 11,000 కోట్లు కాదు 11 కోట్లు కూడా మనకి ఇవ్వలేదు. స్టీల్ ప్లాంట్ని అమ్మడానికి వీళ్ళందరూ ప్లాన్ చేస్తుంటే 5 ఆర్డర్లు తీసుకొచ్చాను. మీరు నాతో ఉంటారా? ఈ దొంగలు గజి దొంగలతో ఉంటారా? తెలుసుకోండి. మీ కొరకు నన్ను ఇంకా ఫైట్ చేయమంటారా? లేదా మాకు బానిసత్వమే కావాలి, దరిద్రమే కావాలి, మోసగాలే కావాలి, కుటుంబ కుల పాలనే కావాలి, మనకు బీసీలు పాలన వద్దు, 3% ఉన్న వీళ్ళు 3 ముఖ్యమంత్రులు, 1% ఉన్న వాళ్ళు 2 ముఖ్యమంత్రులు, 5% ఉన్న రెడ్లు 12 ముఖ్యమంత్రులు, 60% ఉన్న మన బీసీలు, 90% ఉన్న మన బడుగు బలహీన వర్గాలకి ఎప్పుడు పదవి వస్తుంది? ఈ ఆర్ కృష్ణ లాంటి దరిద్రులు ఉన్నంత వరకు రాదు. ఒకరోజు తెలుగుదేశం, ఒకరోజు బీఆర్ఎస్, ఒకరోజు టీఆర్ఎస్, ఒకరోజు కాంగ్రెస్, ఒకరోజు వైసీపీ, ఇప్పుడు బాపనోల్ పార్టీ చేరాడు ఆర్ఎస్ఎస్ బీజేపీ పార్టీ. ఏమనంటే న్యాయం చేస్తాడు. సిగ్గు లేదు. పెద్ద చెప్ప పట్టుకొని అడుక్కు తినండిరా మీ నాయకులందరూ. మా బీసీల్ని, మా ఎస్సీల్ని తాకట్టు పెట్టున్న ప్రతి నాయకుడిని మీరు ఊర్లో రాకుండా నిలబెట్టి అడగండి. సిగ్గులేని కాపులు చాలా మంది ఉన్నారు. చిరంజీవికి సిగ్గులేక కాంగ్రెస్ పార్టీకి ప్యాకేజ్ స్టార్ అయిపోయాడు పవన్ కళ్యాణ్. అప్పుడు మళ్ళా బయటకు వచ్చి ఇప్పుడు టీడీపీకి, బీజేపీ అంటే పదవి కొరకు బీజేపీకి బానిసడు అయిపోయాడు. మళ్ళా ఇంకా పవన్ కళ్యాణ్ పేరెత్తిన వాళ్ళు, సిగ్గులేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. అరే, రాష్ట్రాన్ని అమ్మేసిన వాళ్ళ పేరు మీరెందుకు? డిప్యూటీ సీఎం తాలూకా అట సిగ్గులేని వాళ్ళు ఆ బోర్డు పెట్టుకుంటారు. సిగ్గున్న ప్రతి ఒక్కరూ ఛీ పవన్ కళ్యాణ్ నీకు బుద్ధుందా, సిగ్గుందా, కేఏ పాల్తో జాయిన్ అవు. పదవి కొరకు మాయావతి కాలు మీద పడ్డావు విశాఖపట్నంలో. పదవి రాలేదని మోదీ కాలు మీద పడుతున్నావు.